హలో గైస్, ఇలా వచ్చేసి మనం బాడీ టిప్స్ గురించి మాట్లాడుకుందాం. సో మీకు పోయిన వీడియోలో ఆల్రెడీ చెప్పేసిన పుషప్స్, పులప్స్ యాజ్ ఏ బిగినర్, యాజ్ ఏ ఇంటర్మీడియట్ ఎట్లా కొట్టాలో, ఫామ్ ఎట్లా తీసుకొని ఎట్లా కొట్టాలనేసి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, సో మీరు చూడని వాళ్ళు అయితే ఇవాళ మనం బాడీ టిప్స్ కవర్ చేద్దాం. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే కొట్టరాదు, కొంతమందికి ఏంటంటే భయపడతారు కొడదామంటే. కాకపోతే సపోర్టెడ్ తీసుకొని కొట్టండి, ఎందుకంటే మీ స్ట్రెంత్ అనేది ఇక్కడనే ఇంప్రూవ్ అవుతుంది, మీ హ్యాండ్ పవర్ అనేది. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఇది ఒక ఆశ ఉంటుంది, ఏంటంటే ఇట్లా చెస్ట్ ఇట్లా షేప్ రావాలనేసి. ఇక్కడ ఒకటి ఇట్లా ఉంటుంది కదా కరువు, లోవర్ చెస్ట్, అది రావాలంటే ఇదే కొట్టాలి. సో ఇది మీ వర్కౌట్లో యాడ్ చేసుకుంటే బెస్ట్, మీరు తొందరగా అచీవ్ చేయగలుగుతారా ఇలాంటి షేప్ అనేది. సో ఇంకోటి ఏంటంటే చెస్ట్కి ఇంకా ట్రైసెప్కి డిఫరెంట్ ఉంటుంది. చెస్ట్కి ఒకలా ఉంటుంది కొట్టేది, మళ్ళీ ట్రైసెప్కి ఒకలా ఉంటుంది కొట్టేది. సో మీకు చూపిస్తా ఫామ్ ఎట్లా కొట్టాలి, ఎట్లా తీసుకోవాలనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం కొంచెం ప్రీ వర్కౌట్ తీసుకుందాం. ఎనర్జీ లేదు, ఎండ బాగా కొడుతుంది. సో తాగేసి మనం వెళ్ళిపోదాం. మజిల్ బ్లేజ్ వాళ్ళది వ్రాతెక్స్ ప్రీ వర్కౌట్. సో ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో నాకు కోడ్ యూజ్ చేయండి, రామెంబి అని, మీకు డిస్కౌంట్లో కొంచెం తక్కువకి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది ప్రొడక్ట్స్ అనేవి బయట తీసుకుంటున్నారు, దాన్ని మెయిన్ సైట్లోకి వెళ్ళి తీసుకోండి, ఎందుకంటే కొన్ని డూప్లికేట్ అమ్ముతున్నారు. మెయిన్ అయితే ప్రోటీన్, జాగ్రత్తగా ఉండండి ప్రోటీన్ తీసుకునేటప్పుడు, దాని మెయిన్ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోండి. సో ఇదే బాడీ టిప్స్ మిషన్. మీ జిమ్లో ఇలాంటివి లేకపోతే అంటే లైక్ ఉంటాయి, మెజారిటీ అయితే సపోర్టెడ్ ఉండదు. సో ఇది లేనప్పుడు ఏం చేయాలంటే రెసిస్టెంట్ బ్యాండ్ వేసుకోండి అటు ఇటు, లేదంటే ఇది ఉందా ఇట్లా ఎగరండి, ఇట్లా సపోర్ట్ ఉన్నా చేసిన కింద లెగ్ దీని మీద వేసేసి ఇట్లా సపోర్ట్ తీసుకొని పైకి ఎగిరి స్లో ఎసెంట్రిక్ వచ్చేటప్పుడు, అంటే కిందికి వచ్చేటప్పుడు మెల్లగా రండి, పైకి ఎగరండి, మెల్లగా రండి, పైకి ఇట్లా ఎగరండి, మెల్లగా రండి. సో దీంట్లో చాలా మిస్టేక్లు ఏం చేస్తారంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోల్డర్ ఇది ఉన్నది చూసింది, ఎల్బో అనేది అవుట్వర్డ్ పెడతారు, అంటే లైక్ ఇట్లా పెడతారు ఎక్కువగా. సో ఇట్లా పెడితే ఇంజూరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మరీ ఇట్లా పెట్టకండి, లోపలికి కొంచెం తీసుకోండి, ఇట్లా కాకుండా కొంచెం లోపలికి తీసుకోండి, ఇట్లా లోపలికి తీసుకోండి, ఇక్కడ కాకుండా లోపలికి. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారంటే ఇది మరీ కిందికి డెప్త్కి వెళ్తుంది, లైక్ ఇక్కడ వరకు వెళ్తుంది. సో ఇక్కడ వరకు వెళ్తే ఏమవుతుందంటే మీ ఫ్రంటల్స్ ఉన్న చూసినా దీని మీద ఎక్కువ వెయిట్ పడుతుంది. సో ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళాలి. సో ఇక్కడికి ఎనఫ్, పైకి పుష్ చేయండి గట్టిగా, స్లో కిందికి, ఇక్కడికి ఎనఫ్, పుష్ పైకి. ఇంకోటి ఏంటంటే ఈ పొజిషన్ అనేది అందరు ఇట్లా స్ట్రేట్ కొడతారు కదా, సో అది మీకు ట్రైసెప్లో పడుతుంది. సో ఇట్లా ఉండాలి, ఈ లెవెల్లో ఉండాలి. లైక్ ఎట్లా అంటే ఇట్లా కొడతాం కదా, కొంచెం హెడ్ ముందుకి, బాడీ వెనక్కి. సో ఈ పొజిషన్ చూడండి, ఇది ఇప్పుడు మీకు ఎక్కువ చెస్ట్లో ఇంకా తక్కువ ట్రైసెప్లో పడుతుంది. సో ఇట్లా కొట్టాలి బాడీ టిప్స్ అనేవి, అది కూడా చెస్ట్కి, మళ్ళీ ట్రైసెప్కి వేరే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ట్రైసెప్ గురించి మాట్లాడుతున్నాం. సో ట్రైసెప్ టిప్స్ ఎట్లుంటాయంటే, ఇప్పుడు మనం ఇట్లా కొట్టినాం కదా, సో సమ్వాట్ ఈ స్ట్రేట్ వస్తుంది. సో నా బాడీ చూడండి, స్ట్రేట్ కొడుతుంది, ఎక్కువ ట్రైసెప్లో పడుతుంది, చెస్ట్లో పడదంటలేను, చెస్ట్లో కూడా పడుతుంది, కాకపోతే మెజారిటీ అయితే మీ ట్రైసెప్లో పడుతుంది. సో చూసుకోవచ్చు, మరీ డెప్త్కి వెళ్ళకండి, ఇంత ఎనఫ్, ఇక్కడికి ఎనఫ్. సో మొత్తానికి టిప్స్ రానలు ఉంటారు ఈ విషయంలో. సో ఇలాంటి ఎక్విప్మెంట్ ప్రతి జిమ్లో ఉంటుంది. సో ఇట్లా వేసుకోండి, సపోర్టెడ్ తీసుకొని కొట్టండి. లైక్ ఇప్పుడు మీరు మొత్తానికి రాకపోయింది అనుకో, 80 kgs ఉన్నారనుకో, 80 kgs వేసుకోండి. మీరు ఎంత వెయిట్ ఉంటే అంత వేసుకోండి. లైక్ 80 kgs ఉంటే 80 kgs వేసుకోండి మీ బాడీ వెయిట్ తోటి. సో మీకు అది కూడా హార్డ్ అవుతుంది అంటే 90 kgs వేసుకొని కొట్టండి. ఇంకోటి ఏంటంటే ఈ నీస్ ఉన్న ఈ విషయంలో మీకు చెస్ట్లో వాడాలంటే ఇంకా ఇంత ముందు పెట్టి కొట్టకండి, కొంచెం వెనక్కి తీసుకెళ్ళండి, ఈ లెవెల్ తీసుకెళ్ళి కొట్టండి. చూసుకోవచ్చు చెస్ట్లో పడుతుంది. సో ఇట్లా పైకి స్పీడ్గా తీసుకెళ్ళండి, కిందికి వచ్చేటప్పుడు స్లోగా తీసుకురండి, స్లో, మళ్ళీ పైకి పుష్ స్పీడ్, కిందికి వచ్చేటప్పుడు స్లోగా తీసుకురండి. సో ఇట్లా అదే మీరు ఇప్పుడు లెగ్స్ని కొంచెం ముందుకు పెట్టి కొట్టిననుకో ఎక్కువ మీ ట్రైసెప్లో పడుతుంది,
సో నేను ఇప్పుడు ఎంతో పెట్టి కొట్టినా కదా లెగ్స్ని, ఎక్కువ మీ చెస్ట్లో పడుతుంది. సో ఇది కొంచెం నీస్ని కొంచెం ముందు తీసుకొచ్చింది అనుకో, ఈ స్ట్రేట్గా పెట్టి కొట్టిన అనుకో, లైక్ ఇప్పుడు మీకు ట్రైసెప్లో ఎక్కువ పడుతుంది, చెస్ట్లో తక్కువ పడుతుంది. సో ఇట్లా ఇది కూడా లేకపోతే ఇటు ఇటు రెసిస్టెంట్ బ్యాండ్ వేసుకొని మీ నీస్ ఇందులో పెట్టేసి అట్లా కొట్టేయండి. లేదంటే సేమ్ లైక్ మీ నీవు నా ఒక కాలు నా చూసినా, ఒక కాలుతోటి ఇట్లా సపోర్టెడ్ తోటి ఇట్లా పైకి ఎగిరి ఇట్లా కొట్టండి, మళ్ళీ పైకి పైకి. సో మరీ ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం ఇది కొట్టకండి, అంటే ఈ సపోర్టెడ్తో కొట్టండి, కానీ ఇట్లా ఎగరకండి. ఇట్లా ఎగిరేని అనుకో ఇంజూరీ అవుతారు మళ్ళీ. సో నేను ప్రతిదీ ఎక్విప్మెంట్ ఎట్లా కొట్టాలో కవర్ చేయడానికి ట్రై చేస్తా. సో మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.